కాకపోతే ఏంటంటే బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. యాహ్! ఐ నో. చూసాం మీ షార్ట్స్ మేము యూట్యూబ్‌లో. పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే. చిన్నప్పటి నుంచి. యాహ్! వెన్ ఐ వాస్ 16. ఎప్పుడైనా కలిసారా? ఐ మీన్ అంటే లైక్ ఇంత డిస్టెన్స్‌లో. ఐ డిడ్ంట్ స్పీక్. ఐ సా హిమ్. ఓకే. అంటే బేసిక్‌గా మీరు ఒక హీరోయిన్ కదా! మీకు చాలా ఈజీ. ఓహ్! ఐ నెవర్ ట్రైడ్ అమ్మా. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కలవాలి, మాట్లాడాలి. నాకు అలా ఏం లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతదన్నది నేను బిలీవ్ చేస్తా. నాకు ఆయనతో పని లేదు ఆనెస్ట్‌లీ. ఆ పని ఉన్నప్పుడు కలుద్దాం. సరే, హీరో గురించి చెప్పారు కరెక్టే. బట్ వాట్ అబౌట్ హీరోయిన్? ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? చిన్నప్పటి నుంచా ఇప్పుడా? ఇప్పుడు ప్రెజెంట్ చెప్పండి. సమంత. ఓకే. అందుకేనా సమంత గురించి టాపిక్ రాగానే అక్కడ మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వెంటనే? ఐ లైక్ సమంత. నాకు పర్సనల్‌గా ఇష్టం, ఆన్ స్క్రీన్ ఇష్టం. ఓకే. కానీ మీకెలా తెలుసు సమంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అని చెప్పేసి? పాపం అమ్మాయి కదా, మంచి అమ్మాయి కదా. షీ ఈస్ రన్నింగ్ ఏ ఎన్‌జీఓ. షీ ఈస్ హావింగ్ గుడ్ హార్ట్. నేను దానికే కనెక్ట్ అయ్యాను. బేసిక్‌గా ఏంటి అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అవతల. కానీ వన్స్ వాళ్ళు డివోర్స్ అయిన తర్వాత ఏ హీరోయిన్ మాట్లాడేంత ప్రయత్నం చేయలేదు ఆ టైంలో. ఇప్పుడు కూడా మాట్లాడనమ్మా. అప్పుడేదో మాట్లాడేశాను. ఓకే. బట్ డివోర్స్ అన్నది తన పర్సనల్ విషయం. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. డివోర్స్ గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని. కాకపోతే ఆవిడ ఎంత ఫేస్ చేసింది అన్న దాని గురించి మీరు అప్పుడు ఫేస్ చేస్తేనే ఎవరైనా డివోర్స్ తీసుకుంటారు. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే. హీరో, హీరోయిన్ అనే వాళ్ళు పెళ్లి చేసుకొని వైఫ్ అండ్ హస్బెండే డివోర్స్ తీసుకుంటే హీరో మాత్రమే మంచోడు, హీరోయినే చెడ్డది, ఆడదే తప్పు, ఆడదాందే తప్పు అని చెప్పి ఒక అమ్మాయిని ఎప్పుడు కల్ప్రిట్‌గా సొసైటీలో చూపించడానికే ప్రయత్నం చేస్తారు. వై కాన్ బి షీ ఈజ్ అ విక్టిమ్. ఎప్పుడు అమ్మాయిదే తప్పు తప్పు తప్పు. దానికి బలిసింది, దానికి కొవ్వు ఎక్కువైంది, దానికి అది బట్టలు ఇప్పేసింది, అది చేసింది. ఎప్పుడు ఆడదే తప్పు ఉంటుందా? అంటే మగాడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. విడాకులు తీసుకోవాలంటే ఒక్కసారి ఒకరిదే తప్పు ఉండదు, ఇద్దరిది ఉంటుంది. వాళ్ళిద్దరు మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో విడిపోయినప్పుడు బయట వాళ్ళు వచ్చేసి ప్రతి దాంట్లో జడ్జ్ చేస్తూనే ఉంటారు. షీఈ్ రాంగ్ అని చెప్తుంటారు. నయనతార విఘ్నేష్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అట్లే అన్నారు. వాడిని వదిలేసింది, వీడిని వదిలేసింది. వాళ్ళు వదిలేయలేదు ఈ అమ్మాయిని. ఎందుకు అమ్మాయిని మాత్రమే విక్టిమ్‌గా చూపిస్తారు? అంటే వాళ్ళంతా ఉత్తమ పురుషులు అయితే ఎందుకు అసలు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది? సింపుల్ లాజిక్ కదా. అండర్స్టాండింగ్ అనేది బోత్ సైడ్స్ మీరు అన్నట్టు 2 చేతులు కలిస్తేనే గొడవ కూడా 2 సైడ్లు కలిస్తేనే అవుతుంది. విడాకులు కూడా 2 సైడ్లు కలిస్తేనే అవుతుంది. అందుకే దాన్ని మ్యూచువల్ డివోర్స్ అన్నారు. ఒక్కళ్ళు డివోర్స్ ఇవ్వలేదు అక్కడ, నువ్వు వద్దు నాకు అని చెప్పేసి. సో ఎందుకు పక్కింట్లోకి పీపింగ్ చేయడం? ప్రతిసారి చేయడమే కాకుండా సెలబ్రిటీస్ అయినంత మాత్రాన నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. అండ్ సమంతని నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. ఎందుకు అంత జడ్జ్మెంట్ చేస్తారు? టుడే సమంత, దానికి బిఫోర్ నయనతార, రేపొద్దున మీరు, లేకపోతే నేను. ఎవరినైనా ఇలానే అంటారు కదా. అంటే ఆడదే తప్ప డివోర్స్ తీసుకుంటే? కాకపోతే ఆడది అనేసరికి బయట పీపుల్కి చాలా లీనియన్స్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఎప్పుడు వైఫ్ అనేది హస్బెండ్ మీద డిపెండెంట్గా ఉండాలని ఆశపడతారు. సో మొగుడు అనేవాడు ఈజ్ అ ఫీడర్ అనమాట. తను ఫీడ్ చేయాలి, లేకపోతే తను సంపాదించేవాడు, తను పెట్టేవాడు, తను బాధ్యత వహించేవాడు. ఈ అమ్మాయి అనేది తిని అలా డిపెండెంట్గా పడి ఉండాలి. ఎమోషనల్గా అయినా తను డిపెండెంట్గానే ఉండాలి, ఫినాన్షియల్గా డిపెండెంట్గానే ఉండాలి. డివోర్స్ తీసుకున్నా లేకపోతే గొడవలైనా సరే అక్కడ కూడా డిపెండెంట్గానే ఉండాలని ఆశపడతారు. కానీ మ్యామ్ చాలామంది ఇప్పుడు లేడీస్ జెంట్స్ కంటే కూడా ఎక్కువ ఎర్నింగ్ చేస్తున్నారు చాలా వాటిల్లో. వీళ్ళే స్టిల్ పీపుల్ సేస్ ద మ్యాన్ ఈజ్ అ ప్రొవైడర్. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్న టాపిక్లోనే కంపేర్ టు సమంతాస్ హస్బెండ్, సమంత అనే అమ్మాయే చాలా ఎక్కువ కదా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజీ. సమంతకి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఇష్టం, చైతన్యకి సోషల్ మీడియాలో ఉండడం ఇష్టం లేదు. సమంత ఎక్కువ టాకెటివ్, నాకు చైతన్య ఇస్ రిజర్వ్డ్. సో అయినంత మాత్రాన ఒక్కలనే రాంగ్ అని చెప్పడం తప్పు. దట్స్ ఇట్. బాగుంది. కానీ మీరు ఏ టాపిక్ మీద అయినా కానీ అక్కడ అది కరెక్ట్ కాదు, అది అన్యాయం జరిగింది అనిపిస్తే మటుకు డెఫినెట్గా మీకు అవసరం లేని టాపిక్ అయినా కానీ డెఫినెట్గా దాని గురించి ఖండించే ప్రయత్నం అయితే చేస్తారు కదా. హే, మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. కానీ ప్రతి విషయంలో అంటే కంపల్సరీ ఇది రాంగ్ అన్నప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అయ్యే నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను, నాకు మాట్లాడాలనిపించకపోతే మాట్లాడను. ఓకే. అందుకేనా మన రేవ్ పార్టీ గురించి కూడా మాట్లాడారు? మాట్లాడలేదు. రేవ్ పార్టీ గురించి మరి ఎందుకు పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టి మీ పేరు ఒక ఇంటర్వ్యూలో ఏదో అడిగారు, ఎందుకు ఆ ఏజ్ వాళ్ళు అలా చేస్తున్నారు అంటే ఏజ్ ఈజ్ అ నంబర్.
ఈ ఏజ్ వాళ్ళే పార్టీలకు వెళ్ళాలి, ఈ ఏజ్ వాళ్ళు పార్టీలకు వెళ్ళకూడదని రూల్ ఏం లేదు కదా. నిజం చెప్పాలంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి మోర్ డిజైర్స్ ఉంటాయి వాళ్ళ జీవితంలో తీర్చుకోలేనివి. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి డిజైర్స్ తీసుకునే కార్యక్రమంలో ఇట్లాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ జీవితం మీద ఫోకస్ ఎప్పుడు చేస్తారు? అదొకటే మాట్లాడాను. కానీ దాని గురించి ఎన్ని కాంట్రవర్షియల్స్ వచ్చాయి చూసారా యూట్యూబ్? నేను చూడలేదు, అసలు చూడలేదు. అవునా? ఒకసారి నేను మీకు లింక్ షేర్ చేస్తాను. నేను అన్ని ఛానల్స్కి నో చెప్పాను. రేవు పార్టీ ఇట్లా దొరికారంట అంటే అదొక పనికి మాలిన న్యూస్. ఫస్ట్ పట్టుకొని అరెస్టులు చేసి దాని తర్వాత వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి నిజంగా అక్కడ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని అట్లాంటి రేవ్ పార్టీస్ ఇంకెక్కడ జరగకుండా చూసుకొని అప్పుడు తోపులని చెప్పిన తర్వాత మాట్లాడతా అని చెప్పాను. ఎందుకంటే అక్కడ తమ్నైల్స్ మొత్తం కూడా క్లియర్ గా ఎలా పెట్టారు అంటే ఛానల్స్ వాళ్ళు, అదిగో హీరోయిన్ మాధవి లత రేవ్ పార్టీ మీద స్పందించిన విధానం అని చెప్పి కొంతమంది ఏమో మాధవి లత రేవ్ పార్టీలు చేసుకోవడం కరెక్ట్ కాదని ఖండించారు అని చెప్పి కొంతమంది అసలు రేవ్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పిన మాధవి లత అని చెప్పి కొంతమంది. రేవ్ పార్టీలో ఏం జరుగుతుందని మీడియా చెప్పిన తర్వాత చూసి నేర్చుకున్న మాధవి లత ఇది ఒరిజినల్. సో రేవ్ పార్టీ గురించి మీరు ఇన్ని రకాలుగా స్పందించారు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ చాలా మీకు తెలియని పబ్లిసిటీ మీకే ఇచ్చిందనమాట. ఒక సెలబ్రిటీ అనేసరికి మంచి పబ్లిసిటీ ఫ్రీగా వాళ్ళే దొరుకుతుంది కదా మ్యామ్. నేనే చూడలేదు, నేను చూడనప్పుడు నాకేంటి. బట్ ఇట్స్ ఓకే, మీరు చూడకపోయినా కానీ మీ పాపులారిటీ గురించి బయట అందరూ చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. మంచిది. యాక్చువల్లీ నాకు హేటర్సే ఎక్కువ ఉంటారు, బట్ ఐ లవ్ మై హేటర్స్. మ్యామ్ మీరు ఎప్పుడు డిప్రెస్ అవ్వరా? లైక్ అంటే జనరల్గా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఎవరైనా ఒక చిన్న కామెంట్ చేశారనుకోండి, సాయంత్రం దాకో నైట్ దాకో ఫీల్ అవుతాను, లేకపోతే రేపు పొద్దున్న దాకో ఫీల్ అవుతాను. ఏదో చిన్న కామెంట్, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ మీకు ఏంటంటే పాజిటివ్ కామెంట్స్తో పాటు ఈక్వల్గా కొన్ని ఇంటర్వ్యూస్లో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది? బికాజ్ నెగిటివ్ కామెంట్స్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, లైక్ చదువుకునేటప్పటి నుంచి కూడా ఉండేవి. ఎవరికైతే వాయిస్ ఉంటుందో, ఎవరైతే ఒక దాని మీద స్పందించాలనుకుంటారో, ఖండిస్తూ ఉంటారో, అది నాకు స్కూల్ డేస్ నుంచి కూడా జరుగుతూ ఉండేది. సో మన స్కూల్లోనే మనకు ఒక అపోజిషన్ చిన్న పిల్ల బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ పిల్ల బ్యాచ్లు ఏం చేస్తారు, ఏమంటారు, చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో చాడీలు చెప్పుకునే వాళ్ళు, ఎందుకంటే సోషల్ మీడియా లేదు. అదే చాడీలు ఇప్పుడు సోషల్ మీడియా గోడల మీద రాస్తున్నారు. అప్పటి నుంచి అంతే కదా. సో అప్పటి నుంచి నాకు అలవాటు. స్కూల్లో, కాలేజ్లో నా మీద నాకు ఒక పార్టీ మనకు ఉండే ఉంటుంది, ఒక బ్యాచ్ ఉంటుంది. అందులో నేను గర్ల్స్ చదివా. ఎట్లుంటుంది గర్ల్స్ అబ్బో భలే ఉంటుంది అసలు. మామూలు పాలిటిక్స్ అసలు బాయ్స్ స్కూల్లో కానీ బాయ్స్ కాలేజ్లో కానీ ఇంత నడవదు, కానీ అమ్మాయిల స్కూల్, అమ్మాయిల కాలేజీల్లో భయంకరమాన ఉంటుంది. అది నలుగురు బాయ్స్ ఒక చోట అలా వాళ్ళని ఒక రూమ్ లో పెట్టేసేస్తే వాళ్ళు 100 రోజులైనా కానీ గొడవ పడకుండా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళైనా కానీ ఫ్రెండ్స్ అయిపోతారు. అవును. అదే నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఒక రూమ్ లో 2 రోజులు శత్రువులు అయిపోతారు. వాళ్ళు శత్రువులు అయిపోతారు. వాళ్ళలో ఎంత నేను గర్ల్స్ స్కూల్లో చదివా, గర్ల్స్ కాలేజ్లో చదివా. ఇమాజిన్, ఐ నో హౌ టు డీల్ విత్ బ్యాడ్ కామెంట్స్. సో బ్యాడ్ కామెంట్స్ని డీల్ చేయడం వరకు ఓకే, కాకపోతే ఏంటంటే మీలాంటి పర్సన్ కొన్ని బ్యాడ్ కామెంట్స్ని తట్టుకోవడం కూడా కొంచెం కష్టమేమో అనుకుంటాను. ఎందుకంటే ఐ నో మీరు కనిపించే అంత హార్డ్ అయితే కాదని నాకు తెలుసు. అసలు కాదు, ఐమ్ వెరీ వెరీ సెన్సిటివ్. అండ్ అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ ఎవ్రీ వీక్ చేంజ్ అవుతాయి. ఒక వీక్ ఉన్నట్లు ఒక వీక్ ఉండవు. ఒక వీక్ చాలా స్ట్రాంగ్ ఉంటాం, చాలా హ్యాపీ ఉంటాం, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి డల్ అయిపోతుంది, థర్డ్ వీక్ వచ్చేసరికి మూడ్ స్వింగ్స్ చాలా చేంజ్ అయిపోతూ ఉంటాయి, పిఎంఎస్ వచ్చేస్తుంది, సో చాలా డౌన్ ఉంటాయి. ఆ పీరియడ్లో కనుక కొన్ని కామెంట్స్ భలే బాధ కలిగిస్తూ ఉంటాయి న్యాచురల్లీ. వాటికి నేను వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంటాను, ఆ మూమెంట్లో రియాక్ట్ అవుతూ ఉంటాను. మిగిలిన టైంలో సైలెంట్గా ఉంటాయి, బేస్డ్ ఆన్ మూడ్ స్వింగ్స్. మైండ్ అంతా చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు అలా ఉంటుంది. సో థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అమ్మాయిలకు ఎప్పుడైనా చాలా చాలా డెలికేట్గా ఉంటుంది మైండ్ అంతా. సో బాడీ ఫిజికల్లీ, మెంటల్లీ చాలా సెన్సిటివ్ ఉంటారు. ఊరికే మనకే ఏడుపు వస్తుంది. ఇంట్లో మనల్ని ఏమనకపోయినా కూడా ఊరికే ఏడ్ చేస్తూ ఉంటాం కూడా. తెలియని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ హార్మోనల్ రిలేటెడ్ థింగ్స్ అమ్మాయిలకి. ఆ మూడ్ స్వింగ్స్ని భూమి మీద ఎవరు అర్థం చేసుకోలేరు. మనకు పిచ్చిలేసింది, కోపం వచ్చింది, ఇంకోటి చాలా అనుకుంటూ ఉంటాను. ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ విత్ ద హార్మోన్స్. సో నాకు కూడా అందరిలాగే అట్లే ఉంది. ఐ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో నాకు ఇంకా పీక్ స్టేజ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఊరికే కోప్పడతా, ఊరికే ఏడుస్తా. సో బట్ సోషల్ మీడియాకి వచ్చేసరికి మ్యాక్సిమం కంట్రోల్డ్గా ఉంటే ఒక్కొక్కసారి రియాక్ట్ అవుతూ ఉంటాను అన్నమాట నేను. సో ఆ రియాక్షన్ని చూపిస్తాను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.